ఫైనల్‌గా చిందు ఎంగేజ్‌మెంట్ రోజైతే వచ్చేసింది. నేను మా అత్తవారి ఇంట్లోనే రెడీ అయిపోయి మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసా. ఎంగేజ్‌మెంట్ వచ్చి ఏర్పేడు వినాయక స్వామి గుడిలోనే జరుగుతోంది. సేమ్ నాకు, గోపికి ఎంగేజ్‌మెంట్ జరిగిన గుడిలోనే చిందు ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతోంది. అంటే ఏర్పేడంటే నా పుట్టినిల్లనమాట. చిన్నప్పటి నుంచి ఆ ఊర్లోనే ఉన్నా. ఇంక మా ఇంటికి ఎంగేజ్‌మెంట్ జరుగుతున్న గుడికి చాలా దగ్గర. ఇంక మేమందరం సెల్ఫీస్‌తో బిజీ అయిపోయాము. ఇంక గోపి ఏమో గుడిలో పనులు చూసుకుంటూ బిజీ అయిపోయాడు. ఇంక మా అక్క డోని పాపని ఎత్తుకుంటే చాలు మా పాప వెళ్ళిపోతది. పిప్పి నువ్వు నా పిప్పి అని. వాళ్ళ పెద్దమ్మని పిప్పి అని పిలుస్తది మా పాప. చాలా క్యూట్‌గా అది చాలా కొత్త పేరు. ఇంక నేనైతే మా పాప లేనప్పుడు నా డోని పాపని ఎత్తుకున్నా నా కోడలి పిల్లని. సో, ఫైనల్‌గా ఎంగేజ్‌మెంట్ జరుగుతున్న గుడికి అయితే వచ్చేసామనమాట. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఈ గుడిలో ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే నాకు నా ఎంగేజ్‌మెంటే గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్‌గా నా ఎంగేజ్‌మెంట్ ఎట్లా చేసినారో అట్లనే అనిపించిందనమాట. అండ్ ఫైనల్లీ ఎంగేజ్‌మెంట్ అయితే చాలా బాగా జరిగింది.